అతడు చెప్పింది 10 రత్నాలు 9. అందులో మద్య నిషేధం ఉందా? చేశాడా? అంటే కనీసం 9కి 9 11.1 వేసుకున్నా వెయిటేజ్ ఏమైంది? ఈ ఒకటి తీస్తేనే 90% చేసినట్టు. ఏది చేశాడు అతను? కళ్యాణ లక్ష్మి అనేవి స్కీములు, పెళ్ళిళ్ళకి ఇచ్చేది అన్నీ ఎత్తేసాడు. ఆఖరి 6 నెలల ముందు 10వ క్లాస్ పాస్ అవ్వాలని. ఎమ్మెల్యే అవ్వాలంటే 5వ క్లాస్ పాస్ అయినా పర్వాలేదు, కానీ ఇతడిచ్చే ఆ పెళ్లి పింఛన్ రావాలి, పెళ్ళి పథకం రావాలంటే మరి అతను 10వ క్లాస్ పాస్ అవ్వాలని చెప్పి రూల్ పెట్టారు. సో ఇలాగా ఎక్కడికక్కడ 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయకుండా అతను చెప్పినవేమి ఆఖరి సంవత్సరంలో అంబేద్కర్ విదేశీ విద్య, అంబేద్కర్ గారి పేరు కూడా తీసి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నాడు. 4 ఏళ్ళు ఆ స్కీమ్ లేదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి గతంలో అద్భుతంగా, షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ విద్యార్థులకి, అవన్నీ కూడా తీసేశారు. అది ఒక విద్యార్థి మీద గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 40 నుంచి 50 వేలు ఖర్చు పెట్టింది. ఇప్పుడు అమ్మఒడని 13,000 రూపాయలు ఇచ్చి ఆ 40-50 వేల రూపాయల ఖర్చుతో హాస్టల్లో ఉండి చదివించేదాన్ని లేపేశాడు. సో ఇలాగా ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నాయి. ఇతడు చెప్పింది ఏది చేయలేదు. అసలు చెప్పాలి అంటే 99.97 అంటాడు కదా, అవి చేయలేదు ఇతడు. చెప్పి ఇవన్నీ అబద్ధాలు, చేసిందంతా దగా. కాకపోతే ఆ పబ్లిసిటీతో మేనేజ్ చేసుకుంటూ తనైతే అబద్ధాలు చెప్పి ప్రజలు కూడా నమ్మారని విశ్వసిస్తున్నాడు. ప్రజలు కూడా విశ్వసిస్తున్నట్టుగా నటిస్తున్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఓపెన్ అవుట్ అవుతున్నారు ప్రజలు. సో ఈ జరిగిన అన్యాయాల్ని డెఫినెట్గా ఈ రాగల ఈ 15 రోజుల్లో మరింత ధైర్యంగా ప్రజలందరూ కూడా చర్చించుకుంటారు. ఇతడు పచ్చి మోసగాడు అనే నిజాన్ని తెలుసుకొని మే 13వ తారీఖు తుక్కుగా ఈ అబద్ధాల రాయుణ్ణి, ఈ ఇంత అరాచకవాదిని రాజకీయ చిత్రపటంలో లేకుండా చేస్తారు ప్రజలు అనేది నా పరిపూర్ణ విశ్వాసం. మే 13వ తారీఖుతో ఒక రాక్షసుడికి ముగింపు ఈ రాష్ట్ర ప్రజానీకం పలకబోతుంది. ఇతడు ఒక్కొక్క ఇంటికి ₹1 కోటి ఇస్తానని చెప్పినా కూడా ప్రజల్లో విశ్వాసం సంపూర్ణంగా పోగొట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను ఏమిస్తానన్నా కూడా నా ఆస్తి మొత్తం పంచుతానని చెప్పి అతను అన్నా కూడా ప్రజలు విశ్వసించరు. ఎందుకంటే ప్రజలు బిక్కుమంట వీళ్ళ ఆస్తి మీద ఆడబొమ్మ వేసుకున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి నీ పొలం నా పేరు మీద ఎవరినో ఆఫీసర్ని మేనేజ్ చేసుకుని డాక్యుమెంట్ సృష్టిస్తే నీకు నాకు డిస్ప్యూట్ తేలాలంటే నీ మనవడో నా మనవడో తేల్చుకోవాలి తప్ప డిస్ప్యూట్లు తేలవు. ఎక్కడికక్కడ కబ్జాలకి అన్నిటికీ అనుకూలంగా ఒక దోపిడీ వ్యవస్థని ఇతను తీసుకొచ్చాడు. అది ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎన్ని మేనిఫెస్టోలు తీసుకొచ్చినా, ఇంటికో కోటి అనే ఒక కొత్త పథకం తీసుకొచ్చినా పోరా అని చెప్పి అతన్ని తిరస్కరిస్తారు.